నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. రాయలసీమ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ బురుగులు గాని మిరపకాయ బజ్జీ చేస్తున్నానండి. పొద్దున్నుంచి రాత్రి 10 వరకు ఏ రోజైనా దొరుకుతుంది. ఈ ఉగ్గాని ఎంత ఫేమస్ అంటే రుచికి రుచి, చేసే విధానం కూడా ఈజీ. అసలు ఇది తెలియని వారుండరు. ఇంకా మిరపకాయ బజ్జీ గురించి చెప్పక్కర్లేదండి. ఎన్ని రకాలు చేయొచ్చో అందులోని ఒక రకం మా ఊరి స్టైల్‌లో చేసి చూపిస్తున్నాను. సాయంత్రం పూట అనుకోకుండా తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, ఈజీగా ఇవి చేసి పెట్టొచ్చనమాట. ఇక్కడొచ్చేసి ఫస్ట్ బొరుగులు తీసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే కిందకెళ్ళిపోతుంది. అలాగనమాట. అంతా పట్టేసుకున్నాక ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి. ఇలాగ బొరుగులన్నీ ఒక గిన్నెలోకేసుకొని ఇవి మునిగేదాకా నీళ్లు పోయాలనమాట. ఇవి తొందరగా నానవండి. కొంచెం ఎక్కువే నీళ్లు పోసి ఇలా చేత్తో ఒత్తుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు పెట్టాలి అలాగే. మేము చిన్నప్పుడైతే బొరుగులు అలా నానుపుతానే మెత్తగా ముద్దయిపోయేది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నా కదండి కొబ్బరి ముక్క, పప్పులు ఇవి కలిపి మిక్సీకేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి నీళ్ళు ఎంత కలర్ మారిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 చెంచాలంత ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపాయలు, శనగపాయలు వేసుకొని కరివేపాకు, ఎర్రగడ్డ. దీంట్లో కొంచెం ఎర్రగడ్డ ఎక్కువ ఉంటే బాగుంటుందండి టేస్ట్. మరీ ఎర్రగా వేయించకూడదు, మగ్గబెట్టాలంతే. అలాగే తగినంత కారం, కొంచెం పసుపు, అలాగే సాల్ట్. మళ్ళీ సాల్ట్ తక్కువైతే పైన వేసుకోవచ్చు, ముందే తక్కువ వేసుకుంటే మంచిది. ఇలాగ బాగా ఎర్రగడ్డ మగ్గినాక ఇందాక మనం తడిపి పెట్టుకున్నాం కదా బొరుగులు వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళైతే గినండి తడిపిన బొరుగుల్లోకి పప్పుల పొడి కలిపేస్తారు. ఇక్కడ కొంచెమే కదా కడాయిలో బాగా చేయి తిరుగుతుందనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇందులో కావాలనుకుంటే ఇంకా టమోటా కూడా వేసుకోవచ్చు, బాగా ఎర్రగా మాగినేది బాగుంటుంది పుల్ల పుల్లగా. నేను టమోటా వేయలేదు కాబట్టి నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇందాక చూపించాను కదండి కొబ్బరి పప్పులు, అది మిక్సీకి వేసుకొని ఒక 2 స్పూన్లంత వేసుకోవాలి. లేదు ఇంకా కొంచెం బాగా పొడి పొడిగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలాగంతా కలుపుకున్నాక కొంచెం సేపు అండి, మళ్ళీ ఎక్కువసేపు పెట్టకూడదు, మాడిపోతాయి. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవాలి. అంతేనండి, బొరుగులకు కానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మిరపకాయ బజ్జీలకి కొన్ని నీళ్ళలోకి సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఈ తెల్లగుండే మిరపకాయలు తీసుకోవాలి, మరీ గ్రీన్గా ఉండేవి తీసుకోకూడదు. ఇవైతే గిన కొంచెం కారం తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగా పెన్సుతో కొంచెం అలా గీసుకొని ఇత్తనాలన్నీ రాలిపేసుకొని నీళ్ళలోకి వేసుకుంటే గిన కొంచెం కారం తగ్గుతుంది ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల. మరీ ఎక్కువ పొడుగు ఉంటే గిన కట్ చేసుకోండి ఎడ్జెస్. ఇలా కొద్దిసేపు నీళ్ళలో పెట్టేసామంటే ఉప్పేసి నీళ్ళల్లో కొంచెం కారం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగపిండి, దీంట్లోకి తగినంత సాల్ట్, కొంచెం చిటికడంత సోడా పొడి, ఎక్కువ అవసరం లేదు. నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి మరీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. ఇది ఉండలు లేకోకుండా బాగా స్మూత్గా రావాలి. నేను చూపిస్తున్న విధంగా వేళ్లతో బాగా ఇలా జిలగొట్టాలన్నమాట. చాలా ఈజీ అండి. మా ఊర్లో చాలా ఫేమస్ అండి మిరపకాయ బజ్జీ. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే ఇంకా దీంట్లోకి మనం ఈనో కానీ ఇంకా ఏమీ వేయడం లేదు. ఇది ఆడిచ్చిన శనగపిండి, కొంచెమే సోడా పొడి వేసుకొని ఇలా పిండి బాగా కలుపుకున్నామంటే బాగా పొంగుతూ వస్తాయి నొరగ నొరగ వడలు. ఇప్పుడు నీళ్ళలో నుంచి పక్కకి వేసేసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ వేసినాం అనుకోండి నూనె ఎగురుతుంది అనమాట. నూనెలో డైరెక్ట్గా వేస్తే ఇలాగా మిరపకాయ పిండిలోకి అద్దుకొని ఒక్కోటి ఒక్కోటి వేసుకోవాలి. కొంచెం మిరపకాయకి గ్యాప్ ఉండాలండి, లేదంటే గిన పూర్తి క్లోజ్ అయిపోయింది అనుకోండి క్రిస్పీ అనేది ఉండదు బజ్జీలు. కొంచెం అలా మిరపకాయ కనిపిస్తూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చూసే కూడా బాగుంటుంది క్రిస్పీగా. ఇప్పుడు అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మరీ హై ఫ్లేమ్ మీద వద్దు, ఒక 50% వేగాక పక్కన తీసుకోవాలి. మొత్తం ఇలాగే డైరెక్ట్గా వేయిస్తే గిన వేగవు, కొంచెం లైట్గా ఉంటాయి అన్నమాట, లైట్ కలర్గా.
ఇప్పుడు చూడండి 50% ఏగినాయి కదా! ఇప్పుడు తీసేసుకుంటున్నాను. అలాగే మీరెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్‌లో రాయండి. అలాగే మీ ఊర్లో ఏ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్సో గూడా కొంచెం కామెంట్ బాక్స్‌లో రాయండి. ఇది మరీ హైలో పెట్టకూడదండి మంట. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. క్రిస్పీగా రావాలనేసి హైలో పెట్టి వేయిస్తుంటారు గదా! పైపక్క మాత్రమే క్రిస్పీగొస్తాయి. అంతేనండి. ఇవి సెకండ్ టైమ్ వేసినటివి. మంచి కలరొచ్చినాయి గదా! గోల్డెన్ కలరు బాగా ఎర్రగా కరకరలాడుతూ వచ్చాయన్నమాట. కొంచెం సేపట్ల గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే వేడి నూనెలోకి ఏసేసినామంటే ఫస్ట్ 50% వేయించినటివి ఇలా మంచి కలరొస్తాయి. అంతేనండి. ఎంత ఈజీగానో గదా! మీరు చేసుకుంటారనుకుంటున్నాను. అలాగే మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, మిరపకాయ బజ్జీలు ఎలాగున్నాయో కామెంట్‌లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.